హలో ఆల్ వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. నేను ఈరోజు విజయనగరం వెళ్ళానండి. సో అక్కడ నేను చూసిన ప్రదేశాల గురించి ఈ వీడియో చేస్తున్నాను. హోప్ యూ విల్ ఎంజాయ్. ఓకే. ఫస్ట్ విజయనగరంలో ఎంటర్ అయిన వెంటనే పైడి తల్లి టెంపుల్ అని ఒకటి ఉందండి. అది గ్రామ దేవతట. దాంట్లో చాలా విగ్రహం చాలా కళగా ఉంది. అది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అంటున్నారు విజయనగరానికి. ఆ రోజుల్లో మనకి గ్రామ దేవతలు ఉంటారు కదా! ప్రతి విలేజ్‌కి. అలాగా విజయనగరంకి ఈ పైడితల్లి టెంపుల్ అది చూడాలి. నెక్స్టు రామనారాయణం అని అది అందరికీ తెలుసు. యూట్యూబ్‌లో కూడా చాలా ఫేమస్ అయిపోయిందది. దాని గురించి నేను తర్వాత చెప్తాను. దానికంటే ముందు ఒక టెంపుల్‌కెళ్ళామండి. అదేంటంటే పశుపతినాథ టెంపుల్ అని శివుడి టెంపుల్ అండి. అది చాలా బావుంది నాకు ఆ కాన్సెప్టు. దాంట్లో ఏంటంటే కాశ్మీర్ నుంచి స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి పెట్టి, దాంట్లో 12 జ్యోతిర్లింగాలు పెట్టారండి. కరెక్ట్‌గా సోమవారం 6కి వెళ్తే లైట్లు ఆర్పేసి మంచి హారతిస్తారు శివుడికి. ఇచ్చి ఆ షీల్డ్ తీస్తారు. తీస్తే మనకి స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది. చాలా బావుంది. ఆ పూజ అదీను. దాంట్లోనే సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవి టెంపుల్ కూడా ఉంది. అది చాలా ప్రాచీనమైన టెంపులు. చాలా బావుందండి. అసలు ఆ కాన్సెప్ట్ మీరు జ్యోతిర్లింగాలు గనుక వెళ్ళలేకపోతే గనక ఈ ఒక్క టెంపుల్ చూస్తేనే చాలు అనిపించింది నాకైతే. చాలా కళగా ఉంది. తర్వాత హారతిచ్చే విధానం చాలా బావుందండి. ఓకే. సో, విజయనగరం వెళ్ళిన వాళ్ళు ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్టు దాని తర్వాత మనం లేజర్ షో రామనారాయణ టెంపుల్‌లోకి వెళ్ళొచ్చు. అది 6:30కి ఉంది, 7:30కి ఉంది, 8:30కి కూడా లేజర్ షో ఉంది. సో, ఏ షోకైనా వెళ్ళొచ్చు. సో, రామనారాయణ టెంపుల్ ఒక ఆయన నరసింహం గారని ఆయన 17 ఎకరాల భూమిలో రాముడి విల్లు ఆకారంలో టెంపుల్‌ని పెట్టారు. అది టెంపుల్‌లాగా ఉండదు. యాక్చువల్‌గా ఏంటంటే రాముడి విల్లులాగా ఉంటుంది. చాలా అందంగా కట్టారు. దాంట్లో మొత్తం రామాయణం అంతా చెక్కిచ్చారు. ఇటు అటు రామాయణం చెక్కించి అటువైపు చివరిని కృష్ణుడు, ఇటువైపు రాముడు పెట్టారు. మధ్యలో ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం 60 అడుగుల విగ్రహం. దాని మీద లేజర్ షో జరుగుతుంది ఏ రోజు గూడా. పొద్దున పూట రూ. 40 టికెట్టు. లేజర్ షో ఉన్న టైంలో రూ. 60 పర్ హెడ్. కానీ వర్త్ సీయింగ్ అండి. దాంట్లో ప్రతిరోజు వాళ్ళు అక్కడ హాస్టల్‌లాగా కట్టేసి బ్రాహ్మణులకి వేదం నేర్పుతున్నారు పిల్లలకి. అక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు వేదం. తర్వాత స్కూల్ కూడా ఉందిట. అనాథ పిల్లలకి స్కూలు. తర్వాత అన్నదానం ఇవన్నీ జరుగుతున్నాయండి. చాలా బావుంది. ప్రశాంతమైన వాతావరణం. రామనారాయణ టెంపుల్ ఎక్సలెంట్‌గా ఉందండి. అది కూడా చూడవలసిన ప్రదేశం. సో, డోంట్ మిస్ ఆల్ దీస్ 3 ప్లేసెస్ ఇన్ విజయనగరం. ఓకే. హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. థాంక్ యూ.
ఇది పశుపతినాథ స్వామి టెంపుల్‌లో ఉన్న స్తోత్రం అండి ఇది. ఈ స్తోత్రం కింద 12 జ్యోతిర్లింగాల పేర్లు కూడా ఉన్నాయి. ఓకేనా. ఇంకా ఈ రామనారాయణ టెంపుల్ విషయానికొస్తే ఇక్కడ చూసారా లక్ష్మీదేవిది ఎంత బావుందో. ఇక్కడ ఫౌంటైన్ తోటి లక్ష్మీదేవిది కూడా ఉంది. తర్వాత రామాయణం అన్నీ చెక్కబడి ఉన్నాయి చూపించాను కదా. అవి మీరు యాక్చువల్‌గా మీకు 10 ఏళ్ల పిల్లలు ఉంటే గనుక తప్పకుండా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఒక్కొక్క ఘట్టము వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుందరకాండ వెనకాల చూసారా, నా వెనకాల సుందరకాండ ఉంది. ఆంజనేయ స్వామి ఉంగరం ఇస్తున్న ఘట్టం ఎంతో బాగా చెక్కారసలు. సో, అసలు రామాయణం అంతా మీరు సినిమాలు చూపించి చెప్పడం కాదండి. మీరిక్కడ తీసుకెళ్ళి ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పండి. ఓకే. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్